ఏం కాదు, మోసాన్ని మోసంతో చేయించాలి, ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి. అర్థమైందా? పక్కానా? ఇక మా కేతక్కతో మాట్లాడాను ఒకసారి. కేతక్క ఖతర్నాక్ మాట్లాడుతుంది, కానీ ఆయనతో నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడితే వాళ్ళు పరిశాన్ అవుతారు. అయ్యి మహేష్ కూర్చో. కేతక్క ఎట్రా? ఇగో మా స్టార్ క్యాంపెయినరు మా కేతక్క, చాలా పెద్ద స్పీకరు. గట్టిగా ఒకసారి గట్టిగా సపోర్ట్లు కొట్టు. జై తెలంగాణ. ఒక 2 నిమిషాలు వేసుకో. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్, జై మల్లన్న, జై సునీత. సార్ చెప్పినట్టు ముళ్ళుతోటి ముళ్ళే తీయాలి, వజ్రంతో వజ్రమే పోయాలి. పెద్ద పెద్ద మాటలు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడినరు. ఇవాళ కాదు ఆయన కాదు, ఈ 2 ఏళ్ళ కాంగ్రెస్ కాదు, నేను పుట్టినప్పటి నుంచి 60 ఏళ్ళ కాంగ్రెస్ చూస్తూనే ఉన్నా. కట్టె ఇరగలే, పాము చావలే. ఓ ఎంతమంది పోయిరి, కాంగ్రెస్ లీడర్లు పోయిరి, ఆ లీడర్లు పోయిరి, ముఖ్యమంత్రులు పోయిరి. చెన్నయ్య వాయే, రోషయ్య వాయే, రాజశేఖర రెడ్డి వాయే, ఇందిరమ్మ వాయే, సుధీర్ రెడ్డి వాయే, ఈయన వాళ్ళకి ఇన్ఛార్జ్ వాడు కిషన్ కుమార్ రెడ్డి వాయే. ఎవడు పోయినా గానే ఉంది, దోసుక తినడే సరిపోయే కాంగ్రెస్ నా కొడుకులంతా. ఏముందయ్యా, ఎక్కడ చూసినా ఏమి లేదు. కాలాలు లేవు, చెర్లలో నీళ్లు లేవు, బావుల్లో నీళ్లు లేవు, బోర్లలో నీళ్లు లేవు. రైతులు చచ్చిపోయి ఆత్మహత్యలు చేసుకుని ఆడోళ్ళాగమైరి, చలికాలు అమ్ముకుని అడ్డి బావుశారు, పొలాలు అమ్ముకుని, బోర్లలో నీళ్లు లేక అడ్డి బావుశారు అమ్ముకొని వరుస కూలీల లెక్క దేశాలు పట్టిండ్రు, రాజ్యాలు పట్టిండ్రు. రైతులాగమైండ్రు, జనవాగమైండ్రు. చిన్ననాడు నుంచి ఇవాళ కేసీఆర్ చదువుకునే రోజులల్లా దేశం ఇలా అవుతుంది. ఆంధ్ర పరిపాలన, తెలంగాణ ఆంధ్ర ఉంది. మై దోసుకపోతుర్రు, నిధులు పోతున్నాయి, నీళ్లు పోతున్నాయి. తెలంగాణ రాష్ట్రాన్ని బస్టు పట్టిస్తుర్రు అని చెప్పి కేసీఆర్ చిన్నగా పెద్దంగా ఒక్కడే తెలివి, ఒక్కడే ఒక మగాడు, తెలివి కల్లోడు, బలవంతుడు, బుద్ధిమంతుడు కేసీఆర్. పట్టుదల, కృషి, ఆయన నిరీక్షణ చేసి తెలంగాణ దత్త, ప్రత్యేకమైన తెలంగాణ దత్తనని ఒక్కడే ఆలోచన చేసిండు. ఒక్కడే ఆలోచన చేసి 100లుగా వెళ్ళిండ్రు, 10లు పోయి 100లు అయినరు, 100లు పోయి 1,00,000 అయ్యిండ్రు. జనమైనంట 1000కు 1000 కదిలి మాకు తెలంగాణ కావాలని ఉద్యమాలు చేసిండ్రు. ఉద్యమాలు చేసి ఊపిరి పట్టిండు కేసీఆర్. కత్తులు పట్టలే, కటారలు పట్టలే, తలువార్లు పట్టలే, పిరంగులు పట్టలే, తుపాకులు పట్టలే. బక్క చిక్కిన మనిషి కేసీఆర్. నీళ్లు ముట్టకుంటా, నిధులు ముట్టకుంటా ఎల్లెలగల వండుకుండు దావకాన్లా చచ్చిపోయిండు కేసీఆర్. చచ్చిపోయిండు అన్నారు పబ్లిక్ అంతా. యమధర్మరాజుతోడు కొట్లాడిండు, పైకి పోయిండు. నా ప్రజలుండ్రు, నా ప్రజలను కాపాడాలి, నేను బతకాలని చెప్పి దివి నిండి భూమికి దిగొచ్చిండు కేసీఆర్. ఊపిరితోటి దివి నిండి భూమికి దిగొచ్చిండు. మన కొరకు వచ్చిండు, ప్రజల కొరకు వచ్చిండు కేసీఆర్. వచ్చే తెలంగాణ కొరకు సోనియమ్మ ఇచ్చింది, మేమిచ్చినాం. వాళ్ళు అయ్యదా? అది పార్టీ వాళ్ళు అయ్యదా? కాదు. తెలంగాణ బిడ్డలు పోరాటం చేస్తే వచ్చిన తెలంగాణ వృధా కానియలే. రైతులను రాజులను చేసిండు. ఆడపిల్ల ఉడితే, ఆడపిల్ల కడుపుతోటి ఉంటే, పెళ్ళంటే 1,16,000 రూపాయలు కళ్యాణ లక్ష్మి చెక్కులు. ఆ పిల్లకు పెళ్ళైతే మేనమామ అయ్యిండు, కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు. ఆ పిల్ల పొట్టతోటి ఉంటే పొద్దున్నే పాలు, గుడ్లు, పప్పు, అన్నం. 9 నెలలు అన్నం పెట్టిండు ఆ పిల్లకు. 9 నెలల తర్వాత పురుడు నొప్పులు వస్తే అంబులెన్స్ పిలిపించి హాస్పిటల్ వేపించి ఆడపిల్ల పుట్టిందంటే 13,000. కేసీఆర్ కిట్ ఇచ్చి చేతికి సూట్ కేసు ఇచ్చి తల్లికి పిల్లకు బట్టలు, పిల్లకు బేబీ సోపు, బేబీ ఆయిలు, బేబీ కాటిక, బేబీ పౌడరా, తల్లికి పిల్లకు బట్టలు పెట్టి మేనమామ లెక్క సూట్ కేసు ఇచ్చి పుట్టినింటికి తోలినట్టు తోలిండు కేసీఆర్. కాంగ్రెస్ వాళ్ళకు శాతం అవుతుంది. ఇది కేసీఆర్ కిట్ ఇచ్చిండా? లేదు. రైతు భరోసా ఇచ్చిండా? రైతు బంధు వేసిండా? 2 లక్షల రుణమాఫీ ప్రతి రైతుకు చేసిండా? ఊరియాలు, ఎరువు, కోరమండలి, ఊరియా
ఇవాళ అన్ని ఎరువులు రైతుకు సంవత్సరానికి కేసీఆర్ ఉన్నాడు రైతు ఇట్లా గల్లెగరేసుకొని బతికిండు. ఇప్పుడు ఒక్కొక్కరు చచ్చిపోతున్నారు రైతులు, ఆటో డ్రైవర్లు చచ్చిపోతున్నారు, ఆగమవుతున్నారు. మేం చేస్తామని బట్టి విక్రమార్కి ఇంటికి వచ్చి లెటర్ రాసిచ్చి భద్రంగా పెట్టుకోరమ్మా, మేమా భద్రంగా పెట్టుకోరు అని సెంటు కొట్టించి మేము గెలవంగానే అన్ని అమలు చేస్తాం మీకు అన్నారు. ఇచ్చినావా మాకు తులమ్మగారు? మా బిడ్డకి స్కూటీ ఇచ్చినావయ్యా, బట్టి విక్రమార్క ఇచ్చినవా? పోనీయలే. నా మొగడు వికలాంగుడు ఇప్పుడు 4000 ఇచ్చినవా? మా అత్తకు 2000 ఇచ్చినవా? 4000 ఇచ్చినవా? నాకు 4000 ఇచ్చినవా? తులం బంగారం ఇదేనా? నక్కిలీసు నీదేనా? మాటలు ఎందుకు మాట్లాడిర్రు? ఇవాళ మేమని ముంగడ పడుతున్నారు. అన్ని పనులు చేసిందేమో మా బీఆర్ఎస్ పార్టీ. మా అన్న కేసీఆర్ చెప్తే మేము చేసినాం. ఒకటే ప్రాజెక్టు పట్టుకొని ఇది గుంగిపోయింది. దాసిన మొగడా ఏరుండు అని చచ్చిపోయిన బర్రెకు బుడ్డెడు పాలిచ్చాని ఆ చచ్చిపోయిన బర్రెను పట్టుకొని ఏడుతాను. మా అన్న చేసిండు. మా అన్న ప్రగతి భవన్ కట్టించిండు, సచివాలయం కట్టించిండు, అమరవీర తుఫాను కట్టిండు, అంబేద్కర్ 125 అడుగులు అంబేద్కర్కి నన్ను కట్టిండు. దానికి ఎదురుగా తెలంగాణ తల్లిని పెట్టిండు. దానికి ఎదురుగా అమరవీరుల తూపం. ముసలోళ్ళు తిరుపతికి పోతురని యాదాద్రి తిరుపతి లెక్క కట్టిండు. అప్పు కాదా అది యాదాద్రి కట్టించిండు. అయ్యా నువ్వు మిట్టోళ్ళు రైన్ వేసినవా? పిచ్చి బస్సు వేసినావు ఒకటి. నీ బస్సు పాడువాడా కొట్టుకుంటూరు. మిట్టోళ్ళు రైలు వేసిండు. మా కేసీఆర్ మిట్రోల్ రైను 5 నిమిషాల పరీక్ష ఉంటే ఆడపిల్లలు పోతురు. మిట్రోల్ రైను, గుళ్ళు, గోపురాలు, ప్రాజెక్టులు. మా సారు అమెరికా నుంచి 33 మెడికల్ కాలేజీలు తెచ్చిన ఘనత రామన్నది. 33 మెడికల్ కాలేజీలు, 33 నర్సరీ కాలేజీలు తెచ్చిండు. మీరున్న నాడు 2 లేవు. మేము చేసినాం. మేము గెలుస్తాం జూబిలీడ్స్లా. ఏ మకాలు ఎందుకు గెలుస్తారు? ఏం చేసిర్రు? మీ పని చూపిర్రి. అయితే ఇప్పుడు నవీన్ యాదవ్ని మేము కించపడతాం. ఆయన మంచోడే కానీ ఆయన నిలబడ్డ బీచ్మెంట్ మంచిది కాదు. కాంగ్రెస్ మంచిది కాదు కాబట్టి నీకు అయ్యారు ఓట్లు. కారు అంటారు అంత జనం. కాబట్టి సునీతమ్మ గెలుస్తుంది. గులాబీ జెండా ఎగురుతుంది. మా గుండెల నిండా గులాబీ జెండా. సునీత గెలుస్తుంది ఖచ్చితంగా. ఇది కన్ఫర్మ్. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్, జై సునీతమ్మ. ఎవరైనా మంచి లీరు మా కేతకు మంచి ఫోటో దిప్పు. సరిపోయిందా? వాన వెలిసినట్టే ఉందా లేదా? అరే కూర్చోబెట్టరా అయితే. ఇక నేను ఇంతే చెప్పినాక ఇక నేను చెప్పేదానికి ఇంకేమైనా ఉందా? పక్కానా ఇక 11వ తారీఖు వచ్చుడేనా? ఆఖరి మాట. ఇప్పుడు మన హైదరాబాద్ మీద ఒక షికాయత్ దండం పెడతా ఆగే ఒక్క నిమిషం ఆగి. హైదరాబాద్ మీద ఒక షికాయత్ ఉన్నది. ఏంటంటే మనోళ్ళందరూ మీకు గుండెల ప్రేమ ఉంటుంది, కేసీఆర్ రావాలని ఉంది, కానీ ఓట్లకు రారు మీరు. అట్లా కాదు, చదువుకున్న వాళ్ళు వచ్చినా రాపోయినా, కాలనీ వాళ్ళు వచ్చినా రాపోయినా, ఒక్కొక్కరు ఓటున్న ప్రతి ఒక్కరు దయచేసి ఓటుకు రావాలి. ఏ గుర్తుకేయాలి? కారేనా? ఆకుపచ్చ చీర అవ్వేదో చెప్తలేదు. నువ్వే తల్లి వెనకకు చూస్తున్నావు. నువ్వే తల్లి, నువ్వే. కారు మర్చిపోకు. 11వ తారీఖు మన అభ్యర్థి మాగంటి సునీత తప్పకుండా గెలిపించండి. మళ్ళీ కేసీఆర్ గారి ప్రభుత్వం రావాలి అంటే జూబ్లీహిల్స్కి వెళ్ళి మన జయత్రయాత్ర మొదలు కావాలి. జై తెలంగాణ. కారు గుర్తుకే కేసీఆర్ గారి నాయకత్వం. థ్యాంక్ యూ కేతక్క.